రే మామ నైట్ బండి తోలినట్టుగా ఒక కలరా. ఫస్ట్ నువ్వు వెళ్ళు. వాడని కదా బయటికి రండి. నువ్వు వెళ్ళు. నేనెందుకు వెళ్ళాలి? ఎందుకంటే నువ్వే లావుగా ఉన్నావు, నేనే చూసుంటాడు. అలాగా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నా దగ్గర తుపాకీ ఉందా? హ్యాండ్స్ అప్ లో వెళ్తున్నావు నీ అబ్బా. ఏ నవీన్, నువ్వేంట్రా ఇక్కడ? నేను సభానే కదా చూశాను. సభానా? ఊరి పెదవా. రే సభా, బయటకు వస్తావా లేదా? నా పాటికి నేను తప్పించుకునేవాడిని, నన్ను కూడా ఇరికించావు కదరా. ఎక్కడున్నావురా? అది అది డాక్టర్. చెప్పరా. అది డాక్టర్. ఏరా గాడిద, బాగా ఊరి మీద తిరుగుతూ అడ్డమైన పనులు చేస్తూ ఉన్నావు. ఇప్పుడే మీ మ్యాథ్స్ టీచర్ చెప్పారు నువ్వు లెక్కలు చేసే లక్షణం. నీకేమొచ్చిందిరా పోయే కాలం? బాగా చదువుకోవచ్చు కదరా. మీ నాన్న దగ్గర బాగా డబ్బున్నా పర్వాలేదు, నువ్వు బాగా చదివితేనే కాలేజీలో సీట్ వస్తుంది. సాయంకాలం హాస్టల్కి రా, నీ పని చెప్తాను. గాడిద గాడిద. ఆయన నన్ను అంత తిట్టిన తర్వాత కూడా నాకు బాగా చదవాలనిపించలేదు సార్. ఎక్కడ తను నన్ను చూసేస్తుందో నన్న భయమే ఎక్కువగా అనిపించింది. రేపు నువ్వు అలా స్టైల్గా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈషా మాత్రం నిన్ను పిచ్చిగా చూస్తుంది. తనే వచ్చి నీకు ప్రపోజ్ చేస్తుంది. తర్వాత ఏముంది, నువ్వు తనతో కలిసి స్కూల్ ముగిస్తావు, కాలేజ్ ముగిస్తావు, పెళ్లి చేసుకుంటావు, ఫస్ట్ నైట్ కూడా ముగిస్తావు. తర్వాత నీ పాపకి మన స్కూల్లోనే అడ్మిషన్ కూడా తీసుకుంటావు. వదిలే మావా, మీ నాన్న నెలకి 2 లక్షలు సంపాదిస్తున్న విషయం ఆ డాక్టర్కి తెలియదు అనుకుంటాను. యారా మేనేజ్మెంట్ సీట్ అని ఫిక్స్ అయిపోయావా? మరి నువ్వు చదివే చదువుకి ఐఐటికి పిలిచి సీట్ ఇస్తారా ఏంటి? ఖచ్చితంగా మేనేజ్మెంట్ కొట్టానే. నువ్వేం బాధపడకు మామా, ఇదేమి మన పొరపాటు కాదు. మనం గనక స్టేట్ బోర్డు కాకుండా సిబిఎస్ఈ తీసుకుంటుంటే చెత్త కొట్టేసేవాళ్ళం. కొంచెం కూడా సిగ్గే లేదు కదా నీకు? అసెంబ్లీలో జరిగిన అవమానాన్ని మర్చిపోయే విధంగా త్వరగా ఒక మంచి విషయం జరిగింది సార్. నేను +1 పాస్ అయ్యి +2కి వచ్చేసాను. 12th స్టాండర్డ్, హాస్టల్ బ్లాక్. అందరికీ వాళ్ళ కాట్ని హాస్టల్ వాడని అరేంజ్ చేసి ఇచ్చాడు. ఇది విధానాలో లేదా మంచి అరేంజ్మెంట్ అనాలో తెలియట్లేదు. రే సభా, ఆదరగొట్టేసావు పో, నీకు అశ్వినన్న కాట సాధించావు పో. ఏదో ఈశానే దొరికినట్టు అంత సంతోషం. కాట్ లాగే అమ్మాయి కూడా దొరుకుతుందని ఒక నమ్మకం అదే కదా అంతా. భలే గోల్ వేస్తుంది కదా.
ఏం చేస్తున్నారా? మావా మనోడికి ఆ అమ్మాయి నచ్చిందంట. రే, అది 9th స్టాండర్డ్ అమ్మాయిరా. ఏయ్ అదేంటి, జస్ట్ 3 years ఏరా డిఫరెన్స్. వాడు లవ్ చేయడానికి మాత్రమే కాదు, పెళ్లికి కూడా కరెక్ట్ గానే ఉంటుందని ఆలోచిస్తున్నాడు. ఫ్యూచర్ గురించి చాలా క్లారిటీ ఉంది వాడికి. ఆలోచించి చూడు, లెక్క కరెక్ట్ గా ఉంటది. అథూ. నీకు కూడా ఎవరైనా దొరుకుతున్నారా చూడరా. రే, వాడు ఆల్రెడీ చూడాల్సినవన్నీ చూసుకున్నాడులేరా. ఎవరా అది? రే, చెప్పకు చంపేస్తాను. రే, చెప్పకు. ఇంకెవర్రా? ఈషాయే. అలాగా రే ఊను ఒక మాట చెప్పరా, రేపు ఇంట్రడ్యూస్ చేస్తాను. అశ్విని గాయత్రి వేణే కదా తను. రే మామా, గాయత్రితో ఓ మాట చెప్పమని చెప్పరా. ఏ ఊరుకోరా, నేను గాయత్రిని చూసి హాయ్ అని చెప్తేనే ఎవడొకడు వెళ్ళి ధర్మరాజ్ మాస్టర్కి చెప్తున్నాడు. ట్యూషన్లో నన్ను ఎలా తాట తీస్తాడో నువ్వు చూస్తున్నావు కదా. మాట్లాడితే పబ్లిక్ ఎగ్జామ్. సరేలే, నేను అశ్వినికి చెప్పమని చెప్తానులే. అదంతా ఏమొద్దు. ఏంటి అశ్విన్ నన్ను తను లవ్ చేసినందుకు వద్దంటున్నావా? ఆ మ్యాటరే వేర్రా. తనకు అస్సలు ఇంట్రెస్ట్ లేదంట్రా. నాకు ఇప్పుడే తెలిసిందే. తను వాళ్ళ పెద్దమ్మాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంటుందంట. వాళ్ళ పెద్దమ్మాళ్ళ కూతురు అశ్విన్ క్లాస్మేట్. తను చెప్పిందన్న ఒకే ఒక కారణం చేత మాత్రమే వాడితో మాట్లాడుతూ ఉంది. అంతే తప్ప వాళ్ళిద్దరి మధ్య లవ్ ఏం లేదు. ఇప్పుడు కజిన్ లేదు, అశ్విన్ లేడు కదరా. మరి ఇంకేంట్రా, రేపే వెళ్ళి మాట్లాడితే పోలా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే నువ్వు క్యాంటీన్కి రా, అంతా నేను చూసుకుంటాను. అసలు ఏం చెప్పిందిరా? ఏదైనా ఫేర్వెల్ ఉండి చెప్తానంటుంది. ఓ, ఈ మామ రెడీయా? వస్తే మాట్లాడతాం. వస్తే మాట్లాడతావా? తను వస్తుందంటావా? రే కొంతమంది ఫేర్వెల్ దాకా వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఒక 5 నిమిషాలు వచ్చాడవా? రే ఎందుకురా పుండు మీద కారం చల్లుతావు? మామా నువ్వేం దిగులు పడకు, అశ్వినితో మాట్లాడేశాను. నిన్ను సూపర్ బాయ్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సార్ చాలా మంచివారు, మహానుభావుడు, సింగపూర్ లో సగం నీదే అని బిట్లేయమని చెప్పాను రా మామా. నువ్వు తన ముందు వెళ్ళి నుంచుంటే చాలు. అప్పటి వరకు కాస్త వెయిట్ చేయండి సభా సార్. నైస్. కారు కొండ కింది భాగం తినడానికేరా. యూ టూ నైస్. వెళ్ళరా వెళ్ళరా, వెళ్ళి మాట్లాడరా. చూస్తారా పోరా. Yes, you can do it. రే మామ వద్దురా, వెళ్ళిపోదాం. చూడాలి, నచ్చితే స్పాట్లోనే కానిచ్చేయాలి. వెళ్ళు. సభా ధర్మ సార్ నిన్ను వెంటనే రమ్మన్నారా? ఏంటంట్రా? ఏమో తెలీదు, వెంటనే రమ్మన్నారా? మర్యాదగా చెప్పు, ఎందుకని నీ పేపర్ వాడి కాపీ కొట్టడానికి చూపించావు? సార్ నిజంగా నేను చూపిలే సార్, మదర్ ప్రామిస్ సార్. ఏయ్, వీడు 10 మార్కులు తీసుకుంటేనే నాకు డౌట్ వస్తుంది. పాస్ అవుతున్నాడంటే నేను ఎన్నిసార్లు వెరిఫై చేసి ఉంటాను. నువ్వు చేసిన మిస్టేక్సే వాడు చేశాడు. జెరాక్స్ మిషనే ఓడిపోయింది, వాడిని చెడగొట్టేది నువ్వే. సార్ నేను కాదు సార్. కీప్ దిస్ ఇన్ ద క్లాస్. ఈషా, కీప్ ఇట్ ఇన్ ద టేబుల్ అండ్ కమ్ బ్యాక్. సార్ ఏమైందో నేనే చెప్పేస్తాను సార్. నేను నిన్ను అడిగానా? నువ్వు అసలు ఎవరికి భయపడవు కదా. అలాంటప్పుడు నిన్ను అడిగి ఏంటి యూజ్? పేరెంట్స్ టీచర్ మీటింగ్కి ఒకసారైనా మీ పేరెంట్స్ వస్తారని చూస్తున్నాను. అది మాత్రం అస్సలు జరగట్లేదు. ఒక్కసారి అది జరిగిందంటే అప్పుడు పెట్టుకుంటాను కచేరీ. రేయ్ నువ్వు చెప్పరా, మర్యాదగా నాతో చెప్తావా లేకపోతే ప్రిన్సిపల్ గారితో చెప్తావా? నిజంగా నాకేం తెలియదు సార్. సార్ నేను నిజం చెప్తున్నాను సార్, అయినా నేను ఎందుకు చూపిస్తాను? వాడు చూపించలేదు సార్, వాడికి తెలియకుండా నేనే కాపీ కొట్టాను సార్. నాకు తెలియకుండా ఎలా కాపీ కొట్టావురా? అదే కదా, ఎలా రా కొట్టావు?
రేయ్, రారా. రేయ్, త్వరగా రా. ఎవరు ఆన్సర్ షీట్ అన్నా ఇది? క్లాస్ ఫస్ట్ ఆనంద్. బుక్ చూసి రాయకుండా ఇతను ఆన్సర్ షీట్ చూసి రాస్తున్నారు. రే ఎవడ్రా బుక్లో చూసి కష్టపడి వెతికి రాస్తాడు? వీడు మ్యాథ్స్లో సెంటమే కరెక్ట్గా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది కదా. ఓ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్కే సూపర్ అంటున్నారు కదా. కరెక్ట్ మా. అయ్యయ్యో మళ్ళీ స్టేజా? దెబ్బలు తినడం మనకేమీ కొత్త కాదనుకోండి, కానీ ఆ రోజు జరిగిందే వీరు. ఒకటే ప్రాబ్లం, సరిగ్గా క్లాస్ కూడా వెళ్ళట్లేదు. వెళ్ళినా కూడా ఒక్క హోంవర్క్ కూడా చేయడు, అన్ని ఇన్కంప్లీటే. ఈ అబ్బాయి గురించి అందరు టీచర్లు నా దగ్గర కంప్లైంట్ ఇస్తున్నారు. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు మేడం. మేము ఒక రేంజ్ కి కంట్రోల్ చేయగలుగుతాం మేడం, మీరే అడ్వైస్ చేయాలి. రేయ్ ఏం చేస్తున్నావురా? ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? చదువుకోవడానికి ఇక్కడికి నేను పంపిస్తే ఇవి చూడడానికి రా నేను ఇక్కడికి రావాలి? నీ గురించి అంత గొప్పగా మాట్లాడతారు అనుకున్నానురా, ఇంత నీచంగా మాట్లాడతారు అనుకోలేదురా. పరువు తీసేసావురా మేధవా. ఆ తర్వాత కొంచెం చదువుకోవడానికి ప్రయత్నించాను సార్. చదువుకునేటప్పుడు ఫ్లో ఆగిపోకూడదని ఈషాని చూడడానికి ఎటువంటి ఆపర్చునిటీ దొరికినా దాన్ని అవాయిడ్ చేశాను. ఈలోపు టైం పోయిందే తెలియలేదు. అంతా పూర్తయి సడన్గా ఫేర్వెల్ వచ్చేసింది. అమ్మ చెప్పి ఏదో పాస్ అయ్యేంత వరకు రెడీ అయినా కూడా ఈషాకు ఒక హలో కూడా చెప్పలేకపోయానని బాధగా అనిపించింది సార్. ఏదో ఒక ఛాన్స్ దొరకదా అని తప్పించిపోయాను. మావా ఎవరు టీచరు ఎవరు స్టూడెంట్స్ అని అస్సలు తేడా తెలియట్లేదురా. సభ నా ఫిగర్ ఎలా ఉంది శారీలో? ఏదో పర్లేదు మా. కళ్ళు దొబ్బేరా నీకు. ఏంట్రా వీడు ఇలా నవ్వుతున్నాడు? ఎరా ఈ రోజు కోసమే కదా తను ఎన్నో రోజులు వెయిట్ చేస్తున్నాడు. ఏం మావా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడంలో అంత సంతోషమా? ఎత్తవా మర్చిపోయావరా? ఈ రోజే కదరా గాయత్రి మా గురించి మాట్లాడతానని చెప్పింది. అవును కదా. దినేష్ శివ వాళ్ళ లవర్స్తో బయటకు వెళ్తున్నారు. నువ్వు మాత్రమే సింగిల్ అని చెప్పి నన్ను కాపలాగా నిలబెట్టేశాడు సార్ ఆ ఎస్ఎస్ గారు. పూర్తవడానికి ఎంతసేపు పడుతుందిరా? వెళ్ళి అరగంట అయిందిరా, వచ్చేస్తారనుకుంటాను. ఏంటో చెప్పు. మామా నీకు సూపర్ ఆపర్చునిటీ, కానిచ్చి తొందరగా క్యాంటీన్కి వచ్చి. ఏంటి మావ చెప్తున్నావు? రే మేము లవర్స్తో పాటు వెళ్ళినప్పుడు ఊరికి ఎప్పుడు చూసినా లవర్ ఉందని ఎగతాలు చేస్తూ ఉంటారు. మీ దగ్గర నచ్చందే ఇదేరా? నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. చెప్పేది వినరా, నీకు హెల్ప్ చేయాలనేగా చూస్తున్నాను. సరే చెప్పు. మేమందరం వెళ్తున్నప్పుడు ఈశాని కలిసాను రా మామా. మన అశ్విని ఇన్వైట్ చేసింది తనని. తను వెంటనే వస్తానని చెప్పేసింది. ఇప్పుడు నువ్వు సిచ్యుయేషన్ ని ఇమాజిన్ చేసి చూడు. నేను అశ్విని, శివ ఇంకా సింధు. అప్పుడు ఈషాతో పాటు ఎవరు రేపు చూడా నువ్వేరా. ఏమంటున్నావు మావా? మామా తనతో మాట్లాడడానికి మనకి దొరికిన మంచి అవకాశం ఇది. అవునవును. మాట్లాడకుండా నాతో రా. నిన్ను తనని కలపడం నా బాధ్యత మామా. స్నేహమే నా జీవితం, స్నేహమే రా శాశ్వతం.
స్నేహమేరా శాశ్వతం స్నేహమేరా ఉన్నది బావా మీ అందరికీ దూరమై నేను ఎలా బతుకుతానో ఏంటో. స్కూల్ లైఫ్ అయిపోయినా మన మన ఫ్రెండ్షిప్ కొనసాగాలి. ఎవర్రా వీడు? తెలీదు మామ, చదివేవాడు అనుకుంటాను. సరే సరే, నేను క్యాంటీన్కి వెళ్తాను, తొందరగా వచ్చి. నా లవరు సారీలో ఎలా ఉంది? నువ్వే వచ్చి చూసుకో మామా. పదరా సభ. ఏమైందిరా? పదరా. మామ ఆగరా. ప్లీజ్ ఏమైందో చెప్పరా. రే మామ మాట్లాడు, చెప్తావా లేదా? ఎక్కరా. మామా, ఇప్పుడు నువ్వు వస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? జరుగు, నేను నడుపుతాను. నువ్వు ఉన్న కండిషన్ చూస్తే లారీ మీద గుద్దిలా ఉన్నా. రేయ్, ఏం జరిగిందిరా? ఇప్పుడైనా చెప్పు మావా, ఏం చెప్పింది తను? మావా, నన్ను తమ్ముడని చెప్పిందిరా. ఏంటి? ఈ లవ్ గివ్ మనకి సెట్ అవ్వదు, మనం ఫ్రెండ్స్ గానే ఉందాం, నువ్వు నాకు అన్న లాంటి వాడు అని చెప్పింది మావా. అలాంటివేంటి అని నేను అడిగితే డేట్ ఆఫ్ బర్త్ అడిగింది. చెప్పాను, ఓ అయితే నువ్వు నాకు తమ్ముడివి అని చెప్పింది మావా. ఇది అక్కడే చెప్పుండొచ్చు కదరా. రాయ్, నేను అక్కడ ఉండలేకపోయాను రా, నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా రా? సరే ఏడవకు, అంతా సెట్ అయిపోతుంది. ఆహా, ఏది సెట్ అవుతురా, స్పష్టంగా చెప్పింది. ఈ కాలంలో అమ్మాయిలు చాలా క్లియర్గా ఉన్నారు మావా, మనం చేసేది ఏం లేదు. సరేరా, కిందకి వెళ్ళి పడుకుందాం. మావా ప్లీజ్ రా, కాసేపు నన్ను ఫీల్ అవ్వనివ్వరా. మావా, రేపు ఆఖరి రివిజన్ టెస్ట్, తర్వాత ప్రాక్టికల్స్, బోర్డ్ ఎగ్జామ్స్, 12th అయిపోతుందిరా. అంటే నేను తనని మళ్ళీ ఎప్పటికీ చూడలేనురా.